పవన్ ఏదైతే క్షమాపణ చెప్పమని ఎందుకు చెప్పరు, నేనే చెప్పినప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా నాకు సంబంధం లేకపోయినా నేనే చెప్పినప్పుడు మీరెందుకు చెప్పరు అని నిలదీయడం, ఆ నిలదీసిన తర్వాతన నిన్న చైర్మన్ గారు కూడా క్షమాపణ చెప్పడం, మాదేం తప్పు లేకపోయినా మేము క్షమాపణ చెప్తున్నామని ప్రకటించడం, ఆ తర్వాతన వాళ్ళ కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరే సహాయం అందించండి అని చెప్పడం. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సూచనలు కరెక్ట్గా పాటిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు రేపు బాధిత కుటుంబాల దగ్గరికి బోర్డు సభ్యులు పరామర్శకు వెళ్తున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వబోతున్నారు. స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 2 లక్షల రూపాయలు చొప్పున సాయం చేయబోతున్నారు. తమిళనాడు, కేరళ, విశాఖ, నర్సీపట్నం ఈ 4 ప్రాంతాల్లో బాధితుల దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పేసి బోర్డు సభ్యులు 4 టీములు అవుతున్నారు. అధికారులతో కలిసేసి వెళ్ళి నేరుగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాటని పర్ఫెక్ట్గా ఆచరణలో పెడుతూ ఉన్నారు.